హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మనసున్న మహారాజు అండి. నిజంగా ఆయన ఒక మనసున్న మహారాజు. 20 కోట్ల రూపాయలు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయంగా 20 కోట్ల రూపాయలు అయితే దానం చేశాడట. ఎవరా మహారాజు? ఎవరా మనసున్న మహారాజు? 20 కోట్ల రూపాయలు దానం చేసిన మహారాజు ఎవరనుకున్నారా? శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనే 20 కోట్ల రూపాయలు. నమ్ముతున్నారు మీరు? కాబట్టి దీన్ని హైలైట్ చేసి ఒక ఛానల్, నేను ఆ పేరు చెప్పను కానీ ఆ ఛానల్ పేరు ఎలా అంటే ఓకదంపుడు కింద వదలగొడేస్తున్నారండి వాళ్ళు. నిజంగాను ఏంటి, మనసున్న మహారాజు 20 కోట్ల వితరణ. నా పక్కనే నేను అది ఫోటో పెడతాను. వాస్తవంగా అయితే కనుక ఈ ఫోటో చూడండి మీరు. వాళ్ళ క్లిప్పింగ్ అది. కానీ వాళ్ళ ఛానల్లో పొద్దుటి నుంచి సాయంకాలం దాకా మనసున్న మహారాజు 20 కోట్ల వితరణ, మనసున్న మహారాజు 20 కోట్లు దానం. ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు నాకు తెలియకుండా మీకు తెలియకుండా 20 కోట్లు ఎక్కడ ఇచ్చాడు అని మీలో చాలా మందికి సందేహాలు ఉండొచ్చు. కాబట్టే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇచ్చారు, ఏం జరుగుతుంది అసలు పవన్ కళ్యాణ్ గారికి? ఏ ఛానల్ అంటే కొన్ని ఛానళ్ళు ఉన్నాయండి. ఎలా అంటే ఛానల్ గురించి చెప్తే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుద్దేమో. కొన్ని ఛానళ్ళు ఉన్నాయి అంటే ఒక్కో పార్టీకి ఒక్కొక్క కొమ్ము కాసే ఛానల్స్ అనమాట. వాస్తవంగా అయితే కనుక ఒక సామెత చెప్తా. వండుకున్నవాడికి ఒకటే కూర, అడుక్కున్న వాడికి 60 కూరలంట. ఎందుకు చెప్తానంటే కనుక వాస్తవంగా నిజాలు మాట్లాడాలి కాబట్టి. జగన్ గారికి సాక్షి ఛానల్ ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దీంట్లో మబ్బి పెట్టి లేదు, మసిపూసి మారేడుగా చేసి లేదు. ఇది యథార్థం, వాస్తవం. జగన్ గారికి సాక్షి ఛానల్ ఉంది. కానీ వండుకున్నాడికి ఒకటే కూర, అడుక్కున్న వాడికి 60 కూరలు. మిగిలిన పార్టీలకి ఒకటి కదండి ఛానల్. 1, 2, 3 తర్వాత అదొకటి ఉన్నట్టుంది, 4 తర్వాత ఇంకోటి ఉంది, 5 మొత్తం మీద 6, 7 ఛానల్స్ ఉన్నాయి వీళ్ళకి. వాస్తవంగా అయితే ఏ పార్టీకి ఏ ఛానల్ అని నేను చెప్పడంలా, అది మీకే వదిలేస్తున్నా ఏ పార్టీకి ఎన్ని ఛానల్ ఉన్నాయనేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన్ని లేపటం కోసం ఒక ఛానల్ అయితే కనుక నిరంతరం కష్టపడుతుందండి. వాళ్ళ కష్టం వర్ణాతీతం. ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోద్దు. నాది రిక్వెస్ట్ ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషనే చాలా మందికి పాస్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మీ బాధ్యతగా లైక్ చేయండి. సొసైటీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ప్రజలకి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుంది, అది నా ఉద్దేశం. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. అలాగే ఈ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఏ ఛానల్కి ఏ పార్టీకి ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి. నేను చెప్పిన సామెత, వండుకున్నవాడికి ఒకటే కూర, అడుక్కున్నవాడికి 60 కూరలు. ఈ సామెత బట్టి మీకు తెలిసిందేంటి, అర్థమైందేంటి? దీని మీద మీ అమూల్యమైన స్పందన అయితే కనుక ఖచ్చితంగా తెలియజేయండి అబ్బా. ఎందుకంటే ఈ వీడియో చాలా మంది షేర్ అవ్వాలి. కాబట్టి ఒక ఛానల్ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎత్తుతుందంటే మరీ ఘోరం కదండి. ఏంటి, మనసున్న మహారాజు 20 కోట్ల వితరణ. వాస్తవాలు వేయండి, నిజాలు వేయి. ఇంత దుర్మార్గమా? అసలు తమ్మేం చూస్తే ఏమనుకుంటామంటే నిజమేనేమో, పవన్ కళ్యాణ్ గారి పాపం 20 కోట్లు దాతృత్వం చూపించారేమో అని అనుకుంటాం. అసలు విషయాల్లోకి వెళ్తే కనుక 20 కోట్ల రూపాయలు పక్కన పెట్టండి. ఫస్ట్ ఆయన ఇచ్చిన ఏదైతే ₹1 తెలంగాణకి, ₹1 ఆంధ్రప్రదేశ్కి, అక్కడ వరకు ఒకటి. తర్వాత ఏదైతే కొన్ని వరద ముంపులో మునిగిపోయినటువంటి పంచాయతీలు ఉన్నాయో 400 అనుకుంటా. 400కి 400 లక్షలు చొప్పున, అంటే ₹1,00,000 చొప్పున పంచాయతీకి ఇస్తారు అని అన్నారు. అది ఎంతవరకు ఏంటనేది మీకే విజ్ఞతగా వదిలేస్తున్నా. కాబట్టి అధికారం ఉన్నవాళ్ళు కదా, ఇస్తామని చెప్తారు కాబట్టి ఇస్తారు, అదైతే ఖాయమే. కాబట్టి ఈ 2 కోట్ల రూపాయలు పక్కన పెడితే కనుక ఈ 2 కోట్లకి అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ₹1. కానీ ఈ ₹1 కాకుండా 20 కోట్లు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? మరి ఇటు పొద్దున్న సాయంకాలం దాకా టెలికాస్ట్ చేస్తుంది ఏంటని 20 కోట్ల రూపాయలని. అంటే ఏదైతే ఆ పంచాయతీ రెవెన్యూ విభాగాలు ఉన్నాయో ఆ రెవెన్యూ విభాగాలన్నీ కలిపి వాళ్ళందరూ కూడాను వాళ్ళ మొదటి నెల శాలరీలు అవి కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారంట. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు వరద సహాయక భాగాల్లో అది సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో దానికి జమ చేస్తారు. ఇలా చెప్పడం మానేసి వాళ్ళు ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఇలా నుంచున్నదేసి ఆయన పక్కన 20 మనసున్న మహారాజు, టైటిల్ బైబచ్చంగా పెట్టింది ఇది, మనసున్న మహారాజు 20 కోట్లు. నేను ఆయన తక్కువ చేసి మాట్లాడలా, తప్పు చెప్తున్నారన్న. ఆయన మీద నాకు ద్వేషం లేదు, కాకపోతే తప్పుగా చిత్రీకరిస్తున్నారు, తప్పు చెప్తున్నారు. అంటే ప్రజల్లోకి రాంగ్ పోర్ట్రేట్ వెళ్తుంది. కాబట్టి ఆయన ఇచ్చిందంతా, మీరు చెప్తుందంతా 20 కోట్లు ఇచ్చారు ఆయన. కాబట్టి ఇలాగా పొద్దున్న సాయంకాలం దాకా ఎత్తుతానే ఉన్నాడు నిజంగాను ఆ ఛానల్లో. కాబట్టి 20 కోట్లు వితరణని మనసున్న మహారాజు అని అంటారు. వాస్తవంగా నిజమే ఇచ్చారు. కానీ నాకు ఈ మధ్యలోనే ఒక సంఘటన చూశానండి, అది మీతో పంచుకోవాలని నిజంగా నేను ఆశపడుతున్నాను. 3 రోజులే పనిచేసిన పవన్ కళ్యాణ్ గారికి
3 రోజులే ఆ క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజులే పనిచేశారు యథార్థంగా. జస్ట్ 3 days పనిచేసిన ఆ కార్యాలయానికి 82,14,000 అంటే 82 లక్షల చిల్లరే ఏంటి ఆ కార్యాలయానికి ఏంటి ఏదైతే ఫర్నిచర్ ఉందో వాటికి సంబంధించి వాడుకోవడం కోసం ఏంటి 3 రోజుల పాటే ఇప్పుడు వరకు వచ్చి 3 రోజులే ఉన్నారంట ఆ కార్యాలయంలో. కానీ దానికి పని నిమిత్తం 82 లక్షల రూపాయలు చిల్లరే. రూపాయి 2 రూపాయలు కాదు, అక్కడ 82 లక్షలు. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు మధ్య పారిశుద్ధ్య సెక్యూరిటీ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం 82,14,471 రూపాయలు మంజూరు చేసింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలో ఆయన కేవలం 3 రోజుల పాటు, అది కొద్ది సమయం మాత్రమే అక్కడ గడిపారు. 3 రోజుల్లో మొత్తం రోజు అంతా కాదు, 3 రోజుల్లో కొన్ని గంటల పాటు గడిపారు అంత అక్కడ. అంటే 9 నెలల కాలానికి నెలకు 9,12,719 రూపాయలు చొప్పున కేటాయించింది. ఈ ఏడాది జూన్ 12న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్ర సచివాలయంలో ఆయనకు ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు పనులు కొంత ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈలోగా పవన్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలోనే బాధ్యతలు చేపట్టారు. ఆ కొద్ది రోజుల బాధ్యతలు చేపట్టిన ఈ రోజులతో వరుసగా 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో అధికారిక విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సమీక్షలు నిర్వహించారు. అయితే ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పారిశుద్ధ్య పనులకే ఇంత భారీ మొత్తం నిధులు కేటాయింపుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నది ఎన్ని రోజులు అయ్యా అసలు అక్కడ? అయ్యా అసలు ఎన్ని గంటలు ఉన్నారు అక్కడ? ఉన్నారు 2 గంటలు 3 గంటలకి 82 లక్షలు ఖర్చు పెట్టేస్తే మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఖజానాలోకి? కాబట్టి మనసున్న మహారాజు వితరణ 20 కోట్లు అయితే ఇక్కడ ఖర్చుకి 3-4 గంటలు ఉన్న క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికే ఏదైతే పనిచేశారో ఆ క్యాంప్ కార్యాలయానికి 82 లక్షలు ఖర్చు పెడితే ఇక ఒక సంవత్సరం పాటు ఉంటే కనుక ఇంకెంత ఖర్చు పెడతారో మాట్లాడతారండి. చాలా మంది ఆలోచించుకున్నారు ఇలాంటి వాటి కోసం అంటి కోసం. కాబట్టి ఏం చెప్తాం ఇలాంటి కనుక? కాబట్టి ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే కనుక వాస్తవాలు అయితే కనుక చూపించాలండి. ఏవైతే మనం అనుకుంటున్నామో అలాంటివన్నీ వాస్తవాలు అయితే కనుక చూపించాలి. లేదంటే కనుక ప్రజలు అదే నిజమనేమో అనుకుంటారు. కాబట్టి పొద్దు నుంచి సాయంకాలం వరకు ఈ ఛానల్ మాత్రం భయంకరంగా ఓకదప్పుడుగా ఇసురుతుంది అనమాట. అయితే అదండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే విషయం అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 20 కోట్లు ఇచ్చారా? కాబట్టి ఆర్పి గారు మాట్లాడతారు కొన్ని మాటలు. ఆయన మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇచ్చారో తెలుసా? మీరు ఏమి ఇచ్చారు? ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే మిగిలిన వాళ్ళు కూడా మీరు ఏమి ఇచ్చారన్నారు. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసి నేను రావట్లేదండి. కాబట్టి ఏ ఛానల్ అయితే తప్పు చేస్తున్నా ఆ ఛానల్ గురించి మాట్లాడాను అంతే. కాబట్టి 100% నేను చెప్తుంది ఏంటంటే కనుక ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నా ఫర్నిచర్ కోసం నాకు అవసరం లేదు, ఫర్నిచర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, దానికోసం మీరే ఖర్చు పెట్టొద్దు అని ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. నేను చూసాను, అది ఎక్కడుందో కానీ మొత్తానికి అదే అండి జరిగిన విషయం అయితే కనుక. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ సామాజిక భాగంలో, సామాజిక సేవ భాగంలో ఏంటి ఒక క్యాంపు కార్యాలయానికి 82 లక్షలు ఖర్చు పెడితే మిగిలిన పనులన్నిటికీ 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెడతారు అనేది ప్రజలు మాట్లాడుకున్నారు. కాబట్టి మనం ఏదైతే మాట్లాడతామో దాని గురించి 100% ఎక్కువగా అయితే కనుక ఆలోచిస్తూ ఉంటారు. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. పక్కగా మన ఛానల్ అయితే కనుక ఒకసారి ఇది విన్న తర్వాత నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి ఇది వినండి. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయకుండా ఉంచడం, కొత్త ఫర్నిచర్ కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. కట్ చేస్తే కొత్త ఫర్నిచర్ ఏం కాదండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. మరమ్మతులు ఏం చేయకుండా ఉంచడం, కొత్త ఫర్నిచర్ కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. చూస్తారు కదా, క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయకుండా ఉంచడం, కొత్త ఫర్నిచర్ కొనకండి, నేను తెచ్చుకుంటాను. చూసారు కదండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు. నాకే కనుక కొత్త క్యాంప్ ఆఫీస్ ఇస్తే కనుక మీరు ఫర్నిచర్ గట్రా ఏం కొనవద్దు, ఏం చేయించొద్దు, మీరు నేను ఫర్నిచర్ కొనుక్కోగలను, నేను తెచ్చుకోగలను అని ఆయన మాట్లాడిన మాటలే. దీంట్లో ఏం కల్పితాలు లేవండి, దీంట్లో అబద్ధాలు లేవు. డైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటల్లోనే మనం ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ప్రూఫ్ ఉంది కాబట్టి ఈ వీడియో చేశాం. కాబట్టి అన్యదా భావించొద్దు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంటే కడుపు మంట సార్, అంతకుమించేది. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని పక్కగా లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయం ఈ వీడియో మీద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.